మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 18వ తేదీ మే మాసం 2024 సంవత్సరం శనివార దినపు ధ్యానాంశము దేవుడిచ్చిన బహుమానము ఎరుకో 3వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ కృపను బట్టి కార్యములు జరిగించే గొప్ప దేవ, మీ పవిత్రమైన శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్నటువంటి పోషకుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం అయా. మరి శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు కృప దయచేస్తున్నారు అయా. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేసి నాయన వాక్యంలో లేఖనంలో ఉండేటువంటి మీ ప్రేమను, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండేటకు కృప దయచేయండి. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మేమును నాయన విశ్వాసంలో ఇదిగో నాయన లోతైన అనుభవాలు గుండా, ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవం గుండా నడిపించడానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరచండి అయ్యా. కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడిచ్చిన బహుమానంగా ఎరుకోను గురించి మనం తెలుసుకుంటూ, మరి అది బహుమానం ఎందుకైందని మొదటి పాఠంలో తెలుసుకున్నాం. నిన్నటి దినాన ఆ బహుమానానికి కొన్ని షరతులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆ షరతులో బహుమానమైనటువంటి ఆ కార్యాన్ని పొందుకోవటానికి విశ్వాసాన్ని ఏ రీతిగా అమలుపరచాలని తెలియపరుచుకుంటూ, రక్షణకు ఆపాదించుకుని రక్షణ పొందేటప్పుడు ఏ కార్యాలు చేయాలని చెప్తూ, అందులో వాక్యాన్ని వినాలని, విశ్వసించాలని, మారు మనసు పొందాలని, ఈ విషయాలను గురించి నిన్న తెలుసుకున్నాం కదా. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ బహుమానం ఎరుకోను పొందుకోవటానికి చేయతగిన పనులు, చేయకూడని పనులు అనేటువంటిది. చేయదగిన పనులు, చేయకూడని పనులు, చేయతగిన పని అనేటువంటిది విశ్వాసం అనేటువంటిది మనం చూసాం. రెండవదిగా చేయకూడనటువంటి పని అంటే ఆయన మాట ఖచ్చితంగా లోబడటం ఏమిటాయి అన్నట్లయితే, ఎరుకోను శపితమైనదిగా చేసి అక్కడ నగరంలో ఉండేటువంటి ఏది కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పటం మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి మనం చూస్తే 18వ వచనం, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తప్పించి దానికి బాధ కలుగు చేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు, బంగారము, ఇత్తటి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్టములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను అని చెప్పారు. ఇలా ఈ మాట మనం చూస్తే అక్కడ ఉన్నటువంటిది ఏది కూడా ప్రజలకు చెందింది కాదు. ప్రజలు తీసుకోవటం అనేది శపితమైనది. అదే చూస్తున్నాం. బహుమానం పొందుకునేటప్పుడు చేయదగిన పనులు, చేయకూడనటువంటి పనులు అనేటువంటి రెండు విషయాల్లో చేయదగిన పని అనేటువంటిది విశ్వాసాన్ని గురించి నేను వివరంగా తెలుసుకున్నాం. ఈరోజు చేయకూడనటువంటి పనిగా మనం చూసినట్లయితే, ఆయన ఈ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పని జరగటం, దాని పర్యవసానం కూడా ఈ గ్రంథంలో చూస్తాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞ బహుమానం పొందుకునేటప్పుడు చేయకూడని పనులు పొందుకుంటే అతడు ఆ బహుమానాన్ని పొందుకోలేకపోయాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు ఆకాను చేసినటువంటి తప్పిదం, ఆకాను శపితమైనటువంటి, దేవుడు చెప్పారు ఇందులో శపితమైనది మీరు ఏది కూడా తీసుకోకూడదు, విలువైనటువంటి బంగారం ఇతరత్ర అవి దేవుని యొక్క సన్నిధికి ఇవ్వాలి అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసిన ఆకాను ఆశపడి వాటిని తీసుకున్నాడు. ఆశపడి తీసుకున్న దాన్ని బట్టి అపజయం వచ్చింది. అపజయం తర్వాత మరలా సరిదిద్దబడింది. కానీ ఆకాను కుటుంబం ఆ బహుమానమైన ఎరుకోను, లేకపోతే బహుమానమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కోల్పోయారు. ఎందుకంటే మరణించారు కనుక, మరణించిన కారణాన్ని బట్టి వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే బహుమానాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడకపోవటం వల్ల, విధేయత చూపకపోవటం వల్ల వారు ఆ బహుమానాన్ని కోల్పోతారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, 20వ వచనం, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవునికి యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడినవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు
ఒప్పుకొనెను అన్నారు. అంటే ఏదైతే దేవుడు చెప్పారో చెప్పినటువంటి దానిని బట్టి ఆచరించకపోవటాన్ని బట్టి కింద దిగువ 25వ వచనంలో అతను అతని కుటుంబము రాళ్లతో కొట్టబడి చంపబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఇది స్పష్టంగా అవిధేయత చూపారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చేటటువంటి బహుమానం ఏదైనా సరే ఆ బహుమానం పొందుకోవాలి అంటే విశ్వాసంతో పాటు విధేయత అనేది కావాలి. బహుమానం పొందుకోవటానికి ఇవ్వబడినటువంటి షరతుల్లో విధేయత అనేటువంటిది విలువైనటువంటిది. ఇదే విధంగా ఏదెను తోటను మనం చూస్తే ఏదెను తోటను దేవుడు అవ్వ ఆదాములకు బహుమానంగా ఇచ్చారనుకుందాం. ఈ బహుమానం వారి దగ్గర ఉంది ఎంతవరకు? దేవునికి లోబడినంత కాలం. దేవునికి లోబడిన కాలం వచ్చింది, దేవునికి అవిధేయత చూపారు, ఆజ్ఞాతిక్రమం చూపారు. ఆ యొక్క ఏదెను తోట అనేటువంటి బహుమానాన్ని వారు కోల్పోయారు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనము ఆయన ఇచ్చే బహుమానము రక్షణ ఏదైనా కూడా విధేయత మీద మాత్రమే బహుమానాన్ని పొందుకుంటాం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినప్పుడు కయ్యేను ఏబేలు విషయంలో వారు అర్పించినటువంటి అర్పణ విషయంలో దేవుడు అంగీకరించకపోవటానికి గల కారణం ఏమిటంటే విధేయత. ఏబేలు దేవుని సూచనలను పాటించాడు, విధేయుడయ్యాడు. అందుకని విశ్వాసమును బట్టి తను అర్పించినటువంటి బలి అంగీకరించబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఓడ నిర్మాణాన్ని గురించి మనం చూస్తాం. నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించారు. దేవుని ప్రణాళికలో నోవాహు గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ విచిత్రంగా ఉంటుంది కదా. ఆ ఓడను నిర్మించేటప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు నోవాహు గారికి రాబోయేటటువంటి నూతనమైనటువంటి స్థితిని కలగచేయటానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆ ప్రాచీనమైన పాపాన్ని, జనాంగాన్ని భూమి నుంచి సమూల నాశనం చేయాలనుకునేటప్పుడు మరలా నూతనమైనటువంటి కార్యాన్ని దేవుడు నోవాహు గారి జీవితంలో బహుమానంగా ఇవ్వాలి అన్నట్టయితే అందుకు దేవుడు మరలా ఆయనకు ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏమిటంటే ఓడను నిర్మించాలి. ఎలాంటి ఓడ నిర్మించాలి? అది ఎంత ఎత్తులో ఉండాలో, ఏ విధమైన కిటికీలు కలిగి, ఏ విధమైన తలుపులు కలిగి, ఎన్ని అరలు కలిగి ఉండాలో, ఎక్కడ ఏ మూరలో ఏ ఎత్తు కలిగి ఉండాలో, ఏ చెట్టు కర్రతో దాన్ని చేయాలో, ఇదంతా కూడా దేవుడు తనకిచ్చినటువంటి షరతు. నోవాహా, ఈ తరాన్ని నేను నాశనం చేయబోతున్నాను గనక, భూమి మీద మనుషులే లేకుండా చేయబోతున్నాను గనక నిన్ను జీవింప చేయాలి అన్నట్టయితే నీకు ఒక షరతు. నువ్వు ఆ బహుమానం పొందుకోవాలి, నీవు జీవాన్ని పొందుకోవాలంటే నీకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఏమిటయా అన్నట్లయితే నీవు ఈ పరిమాణంలో ఓడను చేయాలి. ప్రియులారా గమనించండి, ఆ బహుమానం పొందుకోవటానికి ఆ షరతు అనేది స్పష్టంగా చూస్తాం. అలాగున నోవాహు గారు ఓడ నిర్మించినప్పుడు చివరన ఒక వచనాన్ని చూస్తాం. అట్లు నోవాహు దేవుడు చెప్పిన యావత్తూ చేసినని ఉంటుంది కదా. దేవుడు చెప్పిన యావత్తు కూడా చేశారు. ఎందుకన్నట్టయితే ఏమాత్రము కొరత లేకుండా సమృద్ధిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆ షరతును అంగీకరించారు కనుక ఆ బహుమానాన్ని పొందుకున్నారనేటువంటిది వాస్తవంగా మనం చూస్తున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనంలో నోవాహు అట్లు చేసెను, దేవుడు అతను ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసనంటున్నారు. చూసారా? అంటే ఇదే విధేయత, ఇదే లోబడేటటువంటి గుణం. ఇప్పుడు నోవాహు తన కుటుంబము ఆ జలప్రలయం నుంచి రక్షింపబడటం అనే బహుమానం పొందుకోవటానికి అతను ముందుంచబడినటువంటి షరతును మనం చూస్తూ ఉన్నాం. నోవాహు అటు రీతిగా చేస్తారని దేవుడికి తెలుసు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఆ ఓడను సిద్ధము చేసును. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసిన విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ రీతిగా బహుమానం పొందుకోవటానికి అతడు విశ్వాసమును బట్టి రక్షణ కొరకు ఓడను సిద్ధపరుచుకున్నారు. ఈ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఎంత చక్కగా వివరించారో తెలియపరిచారా. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అన్నారు. ఇప్పుడు విశ్వాసవీరుల జాబితాలో నోవాహు గారు చేర్చబడ్డారు. అందుకని విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. విశ్వసించటం వల్ల నీతిమంతులైనటువంటి వారిలో ఇతడు వారసుడయ్యారు, అబ్రహాము గారు మొదలుకొని. అయితే లోకం మీద నేరస్థాపన, ఈరోజు కూడా లోకం మీద నేరస్థాపన అన్నట్లయితే అవిధేయత, వారు విధేయత చూపించలేకపోయారు కనుక నశించిపోయారు. ఇప్పుడు లోకం మీద నేరస్థాపన చేస్తున్నారు. అయ్యా, ఇదిగో నేను లోబడ్డాను కనుక నేను రక్షింపబడ్డాను. ఈరోజు క్రీస్తు ప్రభులో కూడా రక్షింపబడటానికి
మనకు అవకాశము అనేటువంటిది ఇవ్వబడింది. అయితే ఆ రక్షణ అనే బహుమానం పొందుకోవటానికి షరతులు వర్తిస్తాయి. ఈరోజు నేను రక్షణ పొందాలి అనంటే, నేను నిత్యత్వాన్ని, పరలోకాన్ని, శాశ్వతమైన జీవాన్ని బహుమానంగా పొందుకోవాలి అంటే, క్రీస్తు ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి సూచనలు, ఆజ్ఞలు దేవుని గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. రక్షింపబడటానికి ఏం చేయాలో అదంతా కూడా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే ఎక్కడో ఒక వాక్యం గురించి కాకుండా వాక్యాన్ని పరిశీలనగా చేయటం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, రక్షణ విషయంలో ఆ బహుమానం మనం పొందుకునే విషయంలో మనం తెలుసుకోగలుగుతున్నాం గనక ఆ రీతిగా లోబడటాన్ని బట్టి, ఆ షరతును అంగీకరించటాన్ని బట్టి ఆ రక్షణ అనే బహుమానాన్ని మనం పొందుకుంటున్నాం. ఇక ప్రియులారా, తర్వాత ఈ బహుమానాన్ని పొందుకోవటంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, బహుమానం పొందుకోవటానికి లోకంలో మార్గాల కంటే దేవుని మార్గాలు వ్యత్యాసమైనవి. ఎందుకంటే దేవుని మార్గాలు, మనుషుల మార్గాలు ఒకే రీతిగా ఉండవు. ఈ భూమి మీద మనుషులు ఆ బహుమానాన్ని పొందుకోవటానికి అనుసరించేటువంటి మార్గాలు చాలా ఉంటాయి కదా. మనుషుల యొక్క ఫేవర్, మనుషుల యొక్క దయ, మనుషుల అభిమానాన్ని సంపాదించుకోవటానికి మనుషులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని మార్గాలు విభిన్నంగా ఉంటాయి. అనగా మనం చూసాం కదా, మొదట్లోనే ఎరుకు అనే బహుమానం పొందుకోవాలి అంటే మానవ మార్గాల ప్రకారంగా ఏ విధమైన బలమైన ఆయుధాలు ఉపయోగించాలి, ఎంతమంది మనుషులు ఉండాలి, అనుకూలమైన సమయం ఏమిటి, శత్రువుని ఎలా ప్రతిఘటించాలి, ఇలాంటి ఎన్నో వ్యూహాలు ఉంటాయి. కానీ దేవుని యొక్క చిత్తంలో దేవుని మార్గాల వ్యత్యాసం అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్రాకారం చుట్టూ 13 సార్లు, అంటే 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు, 6, 7, 13 సార్లు ఆ ప్రాకారము చుట్టూ వారి చుట్టూ తిరగటం అనేది ఏ విధమైనటువంటి ప్రణాళిక మీరు చెప్పండి. అంటే మనిషికి అవగాహన లేనటువంటిది, మనిషి ఆలోచనలకు అంతుచెక్కనటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వచ్చేటప్పుడు వెనక ఐగుప్తు సైనికులు వెనకాల వస్తూ ఉన్నారు, ఎదురు చూస్తే సముద్రం. ఇప్పుడు మానవ ఆలోచన చెప్పండి ఎలా ఉంటుందో, మార్గం ఏముంది, ఎవరైనా ఊహించగలుగుతారా? కానీ దేవుని ఆలోచన విభిన్నమైనది గనక, అబ్బాయి మీరు కంగారు పడకండి, సముద్రం 2 పాయలు అవుతుంది, ఆరిన నేల మీద నడవమన్నారు. ఎలాంటి ప్రణాళిక చెప్పండి, మనిషి ఊహించినటువంటి ప్రణాళిక. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వినేటువంటి నీ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక అంతు చిక్కని విధంగా, ఎందుకంటే నువ్వు ఊహించని విధంగా నీకు సహాయం వస్తుంది. సాధారణంగా మనం కొన్ని అనుకుంటూ ఉంటాం, మన జీవితాల్లో కొన్ని పనులు జరగాలి అంటే సూచికగా ఇవి జరగాలని. మనం అనుకున్న సూచన కాదు, కానీ దేవుడు ఏ రీతిగా కార్యం చేస్తారో ఆ మార్గము మానవ ఆలోచనల కంటే భిన్నమైనటువంటిది. ఇక్కడ కూడా ఎరుకు అనేటువంటి బహుమానం పొందుకోవటానికి వారు 13 సార్లు దాని చుట్టూ తిరగటం అనేటువంటిది విచిత్రమైనటువంటిదే. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనంలో, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ మార్గములు నా మార్గములు వంటివి కాదు, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో మీ తలంపులు మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయని వాక్యం ద్వారా సెలవించటం మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాయబడిన పత్రికలో 11వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ప్రియులారా గమనించండి, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంతో గంభీరమట. ఆ గంభీరం ఏమిటంటే మానవ ఆలోచనలకు అందుకోనటువంటిది. ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, వాటిని శోధించాలి, వాటిని తెలుసుకోవాలంటే కష్టతరమైనది. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన స్వభావాన్ని తెలుసుకోవాలంటే. ప్రియ దేవుని బిడ్డ, అయితే దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చారు. ఎలాగో తెలుసా? దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం తెలుసుకోవటానికి ఆయన సహాయము చేత, ఆత్మ నడిపింపు చేత, ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం. మానవుడు స్వతహాగా దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుని సహాయం లేకుండా ఏ నరుడు కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఈరోజు అనేక మంది యెహోవాని గురించి తెలుసుకోవాలి, వాక్యాన్ని గురించి తెలుసుకోవాలని విమర్శలు చేసేటువంటి వారు ఉన్నారు. వారందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయన గ్రంథం గురించి తెలుసుకోవాలన్నా ఆయన సహాయంతోనే అది తెలుసుకోగలుగుతాం. ఆయన సహాయం లేకుండా కొంతమంది వాక్యాన్ని చదివి, బైబిల్ గ్రంథాన్ని చదివి మేము ద్వేషిస్తున్నాము అని అంటే, వారు చదివింది వారి సొంత ఆలోచన చేత, వారు చదివింది వారి సొంత జ్ఞానం చేత, దేవుని సహాయం చేత కాదు. దేవుని సహాయం చేత గ్రంథాన్ని చదివితేనే ఆయన యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఏమిటో, ఆ గంభీరం ఏమిటో నీకు తెలియపరుస్తుంది. ఆయన తీర్పులు ఎంతో శోధింప అవశ్యములు, ఆయన మార్గములు అగమ్యములని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ శక్తిని పొందుకోవాలి అని అంటే ఆయన సహాయము ద్వారా మాత్రమే
నువ్వు పొందుకోగలుగుతావు తప్పించి ఈరోజు బైబిల్ గ్రంథంలో తప్పులు ఎంచాలి, మరొకటి ఎంచాలి, ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. వారందరూ కూడా సొంత ఆలోచనతో వెళుతున్నారు కనుక దేవుని కనుగొనలేకపోతున్నారు. దేవునిలో సత్యాన్ని, దేవుని ప్రేమను వారు కనుగొనలేకపోతున్నారు. అందుకని ఎరుకో బహుమానాన్ని పొందుకోవాలి అని అంటే మానవ తలంపులు, మానవ మార్గాల కంటే దేవుని మార్గాలు విభిన్నమైనవి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 29వ వచనంలో కూడా, అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గములు న్యాయం కాదు అన్నారు కదా. ఈరోజు దేవుని వ్యతిరేకించే వాళ్ళకి మాట సరిపోతుంది కదా. ఆయన అంటున్నారు, ప్రజలారా నా మార్గములు న్యాయం కాదని చెప్తున్నారే, నా మార్గములు న్యాయమే కానీ అసలు మీ మార్గాలే న్యాయం కాదు, మీ ఆలోచనే సరికాదు, మీ తలంపులే సరికాదు. మనిషి సరైన స్థితిలో లేడు కానీ దేవుని తప్పు పట్టుకోవాలని చూస్తున్నారు. ఎప్పుడైనా మీరు బైబిల్ గ్రంథాన్ని కానీ దేవుని కానీ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చూస్తే ఈ మాట గుర్తొస్తుంది కదా. కారణం ఏమిటంటే దేవుని, న్యాయవంతుడైనటువంటి దేవుని తప్పు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి మనిషి ఏ మార్గంలో ఉన్నాడంటే అన్యాయమైన మార్గంలో ఉన్నాడు. ఇతడు న్యాయవంతుడైనటువంటి దేవుని గురించి తీర్పు తీర్చడానికి లేకపోతే తప్పు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విచిత్రం కదా. ఇదే విషయాన్ని రోమీయులకు రాయబడిన పత్రికలోనే 9వ అధ్యాయం 20వ వచనంలో, అవును గాని ఓ మనుషుడా, దేవుని ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్ను ఎందుకు ఇలాగూ చేసేత్తువని రూపింపబడిన వానితో చెప్పదగునా. ఈరోజు మనిషి చెప్తున్నాడు కదా. ఈరోజు మనిషి ఆలోచన అలాగే కలిగి ఉన్నాడు కదా. దేవా నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చావు, దేవా నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, దేవా నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావు, ఎందుకు ఈ ఇబ్బంది ఇచ్చావు. ఈరోజు కుమ్మరి చేతిలో ఉన్నటువంటి కొండ కుమ్మరిని అడుగుతుంది, నన్ను ఎందుకు కలగ చేసావని. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మార్గాలు తెలిసిన రోజు నువ్వు ఆ మాట అడగవు. ఎందుకనంటే నీ జీవితంలో జరుగుతున్నటువంటి స్థితిగతులు, పరిణామాలకు గల కారణం ఏమిటో ఆయన ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే మన మార్గాలు ఖచ్చితంగా దేవుని మార్గాలకు విభిన్నమైనవి. అందుకని ఎరుకో బహుమానాన్ని పొందుకునేటప్పుడు ఆ ప్రజలకు, అయ్యా ఈ పట్టణం చుట్టూ, ప్రాకారం చుట్టూ తిరగమన్నప్పుడు వారు ప్రశ్నించడానికి అధికారం లేదు. అదేంటి దేవా, ఈ పట్టణాన్ని స్వాధీనపరచాలంటే మాకు ఆయుధాలు ఇస్తావా, బలవంతుల్ని ఇస్తావా, ఏ విధంగా చేస్తావో చెప్పకుండా దీని చుట్టూ తిరగమనంటే అర్ధరహితమైనది. ఎందుకంటే ఒకటే ప్రశ్న. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నా జీవితంలో కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, బయటకు వచ్చే మార్గం కనబడట్లేదు, ఏ విధంగా చూసినా ఎలా తీరుస్తావయ్యా, ఎలాగ నా ప్రార్థనకు జవాబిస్తావంటే నువ్వు ఊహించని రీతిగా, నీ ఆలోచనకు విభిన్నంగా. ఎందుకంటే ఎరుకో అనేటువంటి పట్టణాన్ని దేవుడు ఆ ప్రజలకు ఇచ్చినప్పుడు వారు ఊహలకు అతీతంగా ఐగుప్తు దేశం నుంచి వస్తున్న ఇశ్రాయేలు ప్రజలు బయటపడటానికి వారు ఊహించని మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఊహించారా? సముద్రంలోంచి మార్గం ఉంటుందని ఏనరుడన్నా ఊహించాడా? కానీ ఊహించని మార్గం. ఎందుకంటే ఆయన మార్గాలు విభిన్నమైనటువంటివి. నీ జీవితంలో కూడా దేవుడు నడిపించే మార్గము విభిన్నమైనటువంటిది. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, చివరిగా ఈ కార్యాన్ని జరిగించటానికి దేవుడు సమర్థుడు, చేయగలిగిన వాడని నువ్వు నమ్మాలి. బహుమానం పొందుకోవటానికి మరొక గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, ఏ కారణాన్ని బట్టి, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో, ఏ వ్యక్తి ద్వారా, ఇవన్నీ పక్కన పెడితే ఏలియాను కాకులతో పోషించినటువంటి దేవుడు. ఏ సహాయం ఎలాగొస్తుందో, ఏలియా వంటి దైవజనుని ఆహారం లేనటువంటి కరువు దేశంలో ఉన్న నిరుపేద వెధవరాలతో పోషించినటువంటి దేవుడు నిన్ను ఎలాగైనా పోషించగలుగుతాడు. కానీ నువ్వు అనుకున్నటువంటి విధంగా కాదు. దేవుడు ఘనమైన కార్యము జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సార్వభౌముడు, ఆయన గొప్పవాడు. ఆయన కోరుకున్న దానికంటే అధికంగా చేయగలిగినటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఉండునా అని తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో ఏదైనా సరే, ఒకసారి కష్టమని నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో ఇంకెన్నటికీ నేను బయటపడలేను, ఈ అప్పుల నుంచి, ఈ సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ చెడ్డ పేరు నుంచి నేను మరలా మంచివాడిని అనిపించుకోలేను, నా బ్రతుకు నేను మరలా స్థిరపరచుకోలేను అనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 30 నుంచి కూడా మనం చూసినట్లయితే, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి అయిన వాడెవడు? మనకు విరోధంగా సముద్రం ఉందా? ఎరుకో గోడలు ఉన్నాయా? విరోధముగా రాజ్యాలు ఏకమైనయా? ఏమైనప్పటికీ ఆయన మన పక్షంగా ఉండా, ఏమైనప్పటికీ కూడా ఏ అవరోధము లేనటువంటి విజయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దైవభక్తి కలిగిన వారు శోధనల నుంచి విడిపింపబడ్డారు.
దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండగా అద్భుత కార్యము జరిగించటం మనం చూస్తూ ఉన్నాం. ఎరుకో బహుమానాన్ని పొందుకోవటానికి దేవుడు వారిని సిద్ధపరిచారు. వారు విశ్వసించారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనకు లోబడ్డారు. ఆయన మార్గాలు విభిన్నమైన వారు ఎరిగి ఉన్నారు. దేవుడు చేయగలిగిన వాడి పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. నీ జీవితంలో నమ్మకంతో ఉన్నావా? నువ్వు పొందుకునే బహుమానం నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావో తెలుసా? ఆయన ఊహించిన రీతిగా కార్యం చేస్తాడని నువ్వు నమ్మలేకపోతున్న బట్టే, ఆయన సమస్తమును చేయగలిగిన వాడిని నమ్మలేకపోవటాన్ని బట్టే, ఆయన యందు విశ్వాసం ఉంచకపోవటాన్ని బట్టే, ఆయన ఆజ్ఞకు లోబడకపోవటాన్ని బట్టే ఆ రీతిగా బహుమానం పొందుకోవటానికి ఎరుకోను ఆ ప్రజలకు ఏ రీతిగా బహుమానంగా ఇచ్చారో మనం చూసాం. మన జీవితాల్లో కూడా ఆ రీతైన మార్గంలోకి వెళ్ళి వారిచ్చే బహుమానాన్ని పొందుకుందాం. మరి విశేషంగా రక్షణ అనే బహుమానము కూడా ఈ రీతిగానే ఆయన నడిపించే దేవుడు. ఒకవేళ నీ యొక్క పాపమును బట్టి కృంగిపోయినట్లయితే ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు. ఏ పాపమైనా, ఏ విధమైన అపరాధమైనా క్షమించటానికి సిద్ధము కలిగిన దేవుడు నిన్ను పవిత్రపరచటానికి ఇష్టపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వినండి. విన్నటువంటి వాక్యాన్ని అనేక మందికి సువార్తలో భాగంగా పంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు. విన్నటువంటి వర్తమానాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. నీరు కట్టిన తోట వల్ల ఫలింపచేయండి. అవునైనా మీరిచ్చే బహుమానం పొందుకోవటానికి ఏ రీతి మార్గంలో మేము వెళ్లాలో ఎరుకోను బహుమతిగా ఇచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మేము విన్నాం. ఆ రీతిగా మీ కృప చేత నింపి రక్షణ అనే బహుమానాన్ని స్థిరపరచుకోవటానికి కృప దయచేయండి. వాక్యమైన బిడ్డలను దీవించండి అయ్యా. ఈ వాక్యాన్ని మరలా అనేకులకు పంచడానికి కృప దయచేయండి అయ్యా. బలహీనులుగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఏ విధమైన కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ విధమైనటువంటి బలహీనతలతో ఉన్న వారిని దర్శించండి. ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించండి అయ్యా. ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.